రసమలైకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బాదాం, పిస్తా, కుంకుమ పువ్వు, పంచదార, యాలుకలు, పన్నీర్. ఇది రసమలైలో పాల కోసం కావాల్సిన మరికొంచెం పంచదార, అలాగే పాలు. రసమలైని 3 పద్ధతుల్లో, అంటే 3 రకాలుగా 3 విభాగాలుగా చేస్తాం. ఒకటి ఏంటంటే పన్నీర్ని మ్యాష్ చేసుకొని ఉండలుగా తయారు చేసుకుంటాము. రెండోది దాన్ని ఉడికించుకోవడానికి పంచదార పాకం చేసుకుంటాము. మూడోది దాన్ని నానబెట్టుకోవడానికి, ఊరబెట్టుకోవడానికి పాలతోటి సాస్ తయారు చేసుకుంటాం. సో ఈ 3 కలిపి చేయాలన్నమాట. ఈ పదార్థాలన్నీ చేసుకోవడానికి 2 వేరు పాత్రలు తీసుకున్నాను నేను. ఇందులో ఏమో పాలు కాచుకుందాం, ఇందులో ఏమో నీళ్లు కాచుకుందాం, అంటే పంచదార పాకం కోసం. ఫస్ట్ రెండింటి కింద పొయ్యి వెలిగించేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని అయితే మీరు ఇంట్లో వంట చేస్తారా అని అడగాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే చాలా మందిని ఆర్టిస్టులని వీళ్ళని అడుగుతూ ఉంటాం, వాళ్ళకి టైం సరిపోదేమో, చేయరేమో అన్నట్టుగా. కొంతమంది చెయ్యము, కుదరదు అని చెప్తుంటారు. మా జనరేషన్ వాళ్ళందరూ నాకు తెలిసి కామన్ గా వంట అనేది అదే బై డిఫాల్ట్. ఆ ఉద్దేశంతో మిమ్మల్ని అడగలేదు నేను. కానీ ఏం చేస్తుంటారు అనేది అడగచ్చు అనుకుంటానండి. 3 కప్పులు నీళ్ళు తీసుకుంటున్నా. రీజన్ ఏంటంటే 1 కప్పు పంచదార వేస్తున్నాము, అందుకని 3 కప్పుల నీళ్లు. ఇది జనరల్గా పాకం చేసినప్పుడు 1 స్ట్రింగ్ అంటాం కదా, జిడ్డుగా వస్తుంది, అట్లా చేస్తాము. కానీ ఇది అలా లేదు, మామూలుగా నీళ్ళగానే ఉంటుంది. జస్ట్ కరిగినట్లుగా అయితే చాలు, తీగ పాకం అక్కర్లేదు. కరెక్ట్. దాంతో పాటుగా 1 కప్పు పంచదార, అలాగే ఈ యాలకులని జస్ట్ అట్లా మ్యాష్ చేసి వేసేస్తాను. ఇంత పొందిక వంట చేసే మగవాళ్ళని చూద్దాం నాకు అరుదు. ఈ జనరేషన్ వాళ్ళు చేస్తున్నారు, మా జనరేషన్ లో చేసేవాళ్ళు గారు. అది మారిందండి. మా జనరేషన్ లో వంటలు చేస్తున్నాము, లేడీస్ కొద్దిగా తగ్గు చేస్తున్నారు. మీ జనరేషన్ లో అసలు అబ్బాయిలు వంట రూమ్కే వెళ్ళేవాళ్ళు కాదేమో. మీరు ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ అవుతున్నారు. ఇది కాగితే సరిపోతుంది మనకు, యాలకులతోటి ఆ ఫ్లేవర్. ఇందులో మిల్క్ వేసుకుందాం. కొద్దిగా ఎక్కువగా వేడైంది పాత్ర, అందుకని ఫస్ట్ కొద్దిగా నీళ్లు వేసి తర్వాత పాలు పోస్తాను. రైట్. మనకి ఏ పాలైనా పర్వాలేదా? కొద్దిగా చిక్కటి పాలు తీసుకుంటే బాగుంటుందండి. ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవి ఇట్లాంటివి. మనం దీన్ని బాగా దగ్గర చేస్తాం, కండెన్సేట్ చేస్తాము. ఆ దగ్గరికి వచ్చినప్పుడు బాగా చిక్కటి పాలు అయితే తొందరగా దగ్గరికి వస్తాయి. ప్లస్ ఫ్యాట్ ఉంటే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది. రబడీ చేస్తాం కదా, ఇంచుమించుగా ఆ విధంగా రావాలి మనకి ఇది. కాబట్టి బాగా చిక్కటి పాలు తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఆ విధంగా మీరు ఫస్ట్ నవల ఆ విధంగా రాశారు. నవల ఏదండి, మీరు ఏ విధంగా రాశానని చెప్పన్నారు? యండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్పిన తర్వాత రాయడం మొదలెట్టారా? జ్యోతికి ఒక సీరియల్ రాసా ఫస్ట్. సైమల్టేనియస్గా ఇటు ఈటీవీ సీరియల్ అనూహ్య, అటు రేపల్లిలో రాధా షూటింగ్ ఒక్కటేసారి. ఒక్కటేసారి వీళ్ళు కూడా వచ్చి హక్కులు అడిగారు, నేను మాటలు రాస్తాను అని చెప్పేశాను. అలా చెప్పే ముందే ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకు ఈ లెఫ్ట్ లెగ్ ఒక రకంగా ఫుట్ డ్రాప్ అంటారు, ఫుల్గా యాంకిల్తో సహా పడిపోయి నేను బెడ్ మీద ఉన్నా. ఆపరేషన్ అయింది స్పైనల్ కార్డ్కి. బెడ్ మీద 3 months బెడ్ రెస్ట్ చెప్పారు నాకు. ఆ బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడే ఈటీవీ వాళ్ళు వచ్చారు, అక్కడ ప్రొడ్యూసర్ గారు వచ్చారు, ఎంఆర్వి ప్రసాద్ గారు. సో ఇద్దరికి నేను ఇదే చెప్పా, అదేంటమ్మా బెడ్ మీద ఉన్నావు, నువ్వు ఎలా రాస్తావు అంటే, మీరు పని ఇవ్వండి నేను లేచేస్తానని చెప్పా. 3 months లోపల నేను లేచి 2 షూటింగ్స్కి వెళ్ళా. ఇండస్ట్రీలో మహిళలు ఉన్నా కూడా పర్టికులర్లీ రైటర్స్ ఫీల్డ్లో కానీ ఈ విధంగా, అందులోనూ స్క్రీన్ రైటర్స్ ఇవన్నీ చేస్తున్న వాళ్ళు కొద్దిగా తక్కువ మంది.
ఇది మీరు ఇది అనుకోకుండా వచ్చిందని అనుకుంటున్నారా, లేకపోతే దాన్ని మీరు అది ఛాలెంజింగ్ గా తీసుకొని ముందుకెళ్తున్నారా? ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అంటే మేమందరం ఒక ఆరాధనతోటి చూసిన ఎద్దనపూడి సులోచనారాయణ గారు కానీ, ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు కానీ, కోడూరి కౌసల్య గారు కానీ, వాళ్ళందరి పేర్లు మీరు విని ఉంటారు. బహుశా మీ అమ్మల నోట్లోంచి విని ఉంటారు. లేదు, ఇప్పుడు కూడా జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నప్పుడు వాళ్ళు చదివిన వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. గొప్ప గొప్ప రచయిత్రులు వీళ్ళంతా నవలలు రాశారు. వీళ్ళ నవలలు హక్కులు ఇచ్చేశారు, కానీ వీళ్ళు ఎప్పుడు సినిమాలకు వెళ్ళి పనిచేయాలని అనుకోలేదు. ఎద్దనపూడి గారు మాత్రం 1-2 సినిమాలకి ఆవిడ స్క్రీన్ ప్లే వైపు పనిచేశారు. దీంట్లో పంచదార వేస్తారు. నాకు అది కొంచెం ఛాలెంజింగ్గానే తీసుకున్నా. నేను మాటలు కూడా బాగా రాస్తాను కదా, ఎందుకంటే నా నవల చదివితే మొత్తం సంభాషణలు ఉంటాయి, స్క్రీన్ ప్లే ఉంటుంది, కళ్ళకు కట్టినట్టు ఉంటుంది నా నవల చదువుతుంటే. అట్లాంటప్పుడు నేను స్క్రీన్ ప్లే చేయొచ్చు కదా, నేను డైలాగ్స్ రాయొచ్చు కదా అని ఈ 3 ప్రక్రియలు నేను చేస్తూ వచ్చాను. దీంట్లో కుంకుమ పువ్వు కూడా వేస్తున్నాను, వీళ్ళకి కూడా చెప్పాలి అందుకని చెప్తూ వేస్తున్నాను నేను. అవును, ప్రేక్షకులకు తెలియాలి కదా మీరు ఏం చేస్తున్నాం. ఇప్పుడు నేను కూడా నేర్చుకుంటున్నా, చేస్తా. ప్లీజ్ వెళ్ళాక తప్పకుండా మేడం. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా కొద్దిగా చాప్ చేసి వేసేసుకుందాం. మీరేమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేశారా అండి? మామూలుగా మహిళలకి ఛాలెంజెస్ ఉంటాయి, ఏ ఫీల్డ్లో అన్నా ఛాలెంజెస్ ఎదుర్కోవాలి. కాల పరిమితి లేకపోవడం, తర్వాత షూటింగ్స్ కూడా అటెండ్ అవ్వాల్సి రావడం, తెల్లారుజాము నుంచి మొదలు పెడతారు, ఇవన్నీ కూడా టైమింగ్స్ కంఫర్ట్ లేకపోవటం, తర్వాత అందరూ పురుషులే ఉండి మనం సిట్టింగ్లో కూర్చుని డైరెక్టర్ ప్రొడ్యూసర్ ముందు అన్ని విషయాలు మనం డిస్కస్ చేయగలగడం. ఇప్పుడు సినిమా అన్నాక శృంగారం ఉంటుంది, సినిమా అన్నాక వైలెన్స్ ఉంటుంది, సినిమా అన్నాక ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ మనం డిస్కస్ చేయగలగడం నా అదృష్టం అనుకోవాలేమోనండి. నా డైరెక్టర్లు అందరూ కూడా శరత్ గారు, చంద్రసిద్ధార్థ, విఎన్ ఆదిత్య, వీళ్ళందరూ కూడా ఈ చిన్నవాళ్ళందరూ నన్ను అక్క అని పిలిచేవాళ్ళు. అట్లా నాకు ఒక మంచి దారి ఏర్పడిందనమాట. ఎప్పుడు నేను ఇది నా ఫీల్డ్ కాదు, ఇది నేను రాకూడని రంగం అని ఒక్కరోజు కూడా ఫీల్ అవ్వలే. ఈటీవీ లాంటి సంస్థలో ఎంత నిర్భయంగా, ఎంత ఆనందంగా పనిచేసుకున్నామో మేము. మాటలు, స్క్రీన్ ప్లే ఇవన్నీ. సుమన్ గారికి కూడా ఆయన కథలకి నేను పద్మవ్యూహం వాటికి మాటలు రాసింది నేనే. అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. నైస్ అండి. ఇది కొద్దిగా చాప్ చేసేసుకుంటున్నాను. హరీష్ గారు ఇది ఒక్క పొంగొస్తే చాలా. లేదండి, పాలు బాగా ఇమరాలండి. ఓకే, ఇవి కూడా వేసేస్తున్నా. బాదం కొద్దిగా తీసుకున్న తర్వాత గార్నిష్ కోసం, అలాగే పిస్తా కూడా చేసుకున్నాం. ఓకే, ఇందులో పిస్తా కూడా వేస్తున్నా. ఇందులో పడాల్సినవన్నీ పడిపోయాయి, ఇంకా అది దగ్గరికి రావడం మాత్రమే తర్వాయి. సో ఈ మిగిలిన పిస్తా ఇంకా బాదం రెండింటిని కూడా గార్నిష్ కోసం పక్క తీసుకుంటాం. ఇప్పుడు ఇంకా అసలు పని ఉందండి, దీన్ని గ్రేట్ చేసుకోవడం. పన్నీర్ నేను ఇది చేస్తూ ఉంటాను. మీ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ తరం మీరు అసలు ఆల్మోస్ట్ 3 తరాలకు రాసినట్లున్నారు. ఇప్పుడు రామానాయుడు గారి దగ్గర నుంచి సురేష్ బాబు గారి దగ్గర వరకు, తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఈ రీల్స్, షార్ట్స్ ఇట్లాంటి వాటికి కూడా ఏం నోటీస్ చేశారు? ఇండస్ట్రీలో వస్తున్న ఈ మార్పుని ఏం నోటీస్ చేస్తున్నారు? సమాజంలో ఎటువంటి మార్పు వస్తుంది, ముఖ్యంగా మహిళలకు సంబంధించి? టైములు లేవండి ఎవరికి. ఫాస్ట్ జనరేషన్. ఇప్పుడు వచ్చిన ఈ జెన్ జీ అంటారు కదా, వీళ్ళకి చాలా ఫాస్ట్, అన్ని ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఫాస్ట్ ఫుడ్స్ అన్ని ఫాస్ట్ అయిపోయినప్పుడు ఏమైందంటే ఇవి షార్ట్స్ వచ్చాయి. అవి చాలా అడిక్టివ్గా ఉంటాయండి. అసలు చాలా ఏదో కంటెంట్ ఉంటుంది దాంట్లో, ఆ కంటెంట్ ని చూడలేము, చూడకుండా ఉండలేము. అది ఎలా అంటే ఇంకా అది ఒకసారి అలవాటు అయిపోతేనండి, రాత్రి 12 గంటలకు ఒక ఎపిసోడ్ రిలీజ్ అవుతుందంటే వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, నిద్రపోకుండా దానికోసం అని చెప్పి. ఇది కొద్దిగా గ్రేట్ చేసేసుకున్నాక ఇప్పుడు నీట్గా దీన్ని పిండి లాగా వచ్చేలాగా మ్యాష్ చేసుకోవాలి. ఓకే.
సో ఈ విధంగా అయిన తర్వాత చిన్న చిన్నవి ఇలా తీసుకొని దూద్ పేడలాగా ఈ విధంగా చేసుకోవాలి. ఫ్లాట్ని ఇట్లా పగుళ్ళు వస్తాయి, కొంచెం వచ్చినా కూడా పర్లేదు, లేదంటే ఈ విధంగా సైడ్ నుంచి ట్యాప్ చేసుకొని కవర్ చేసుకోవాలి. చిన్నవే చేసుకోవాలి కొంచెం, ఎందుకంటే ఉడికిన తర్వాత మళ్ళీ ఇవి కొద్దిగా ఉబ్బుతాయి ఈ విధంగా. సో మళ్ళీ ఇప్పుడు మీరు డైలీ సీరియల్ లాగా అన్నిటిని ఏం చూస్తారులే, కానీ ఈ విధంగా మిగతావన్నీ చేసుకొని ఉడికించేసుకుందాం. సో అన్నీ ఈ విధంగా చేసేసుకుందాం. ఇటువైపు ఈ బాసుంది కదా, రబడీ అంటాము, కొద్దిగా పల్చటి రబడీ అనుకోండి, అది రెడీ అయిపోయింది. ఇటు పాకం కూడా కాగుతోంది కదా, దగ్గరగా పెట్టుకుంటాను. తేలిగ్గా ఉందండి ప్రొసీజర్, ఇవి గట్టి పడక్కర్లేదు కాబట్టి. చాలా మంది నాకు మన షో చూసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, చాలా తేలిగ్గా చేసేస్తారండి మీరు, 5 నిమిషాల్లో వంట అయిపోద్ది అలాగా అంటుంటారు. విషయం ఏంటంటే ప్రీ కుకింగ్ ప్రాసెస్ ఉంటది కదా, అదన్నీ రెడీగా చేసుకుని ఆడ పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా అయిపోతుంది. అన్ని చేయాలంటే టైం పడుతుంది. చేసే ప్రొసీజర్ కొంచెం తేలిగ్గా చేయొచ్చు, మనం కూడా చేయొచ్చు అనే ధైర్యం వస్తుంది. అవును. దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం హై ఫ్లేమ్లో. మీ ఫేవరెట్ జోనర్ ఏంటండి? నాకు కామెడీ ఇష్టం అండి. ఓకే. నేను అందరి బంధువయ్య సినిమా మీరు ఎప్పుడన్నా చూడండి టైం దొరికితే, అది చాలా సీరియస్ విషయాల్ని కూడా మేము ఎంత లైటర్ వేలో చెప్పామంటే కామెడీ సినిమా అయ్యే అది. కానీ మంచి డైలాగ్ చెప్పండి మీరు, ఆ విధంగా కామెడీ డైలాగ్ ఒకటి మీరు రాసిందే గుర్తొస్తే చెప్పండి. అందరి బంధువయ్యలో నరేష్ సర్వానంద్ తండ్రి కొడుకులు అనమాట. సో సర్వానంద్ అడుగుతూ ఉంటాడు అనమాట, ఆ కనిపించే పొలాలన్నీ మనమే కదా నాన్న అని అడుగుతూ ఉంటాడు. అంటే అవన్నీ మనమేరా, కానీ ఈ మధ్య మన రమణగాడి చదువు కోసం కొన్ని అమ్మాల్సి వచ్చింది అంటాడు. అంటే మన రమణగాడే కదా నాన్న, మంచి పని చేసావు అని చెప్పి లోపలికి వచ్చి కూర్చొని, ఇంతకీ రమణగాడు ఎవరు నాన్న అంటాడు. ఎవరో కూడా తెలియదు కానీ మంచి పని చేసావు. అంటే ఆ తండ్రి కొడుకుని మించి చేస్తూ ఉంటాడు ఉపకరణాలు, కొడుకు తండ్రిని మించి చేస్తూ ఉంటాడు. చాలా సీరియస్ ఇష్యూ అది. తన గుండె కళ్ళు తాకట్టు పెడతాడు ఒక అప్లిచ్చే అతనికి, ఒక మాస్టర్ గారు అబ్బాయిని కాపాడడానికి, హాస్పిటల్ ఛార్జెస్ కట్టడానికి. సో అతన్ని బెదిరిస్తూనే ఉంటాడు, ఒరే ఆ కళ్ళు నావి, నువ్వు ఇలాంటివన్నీ చూడకూడదు అంటాడు. ఏదో పిచ్చి పోస్టర్ చూస్తుంటే, ఆ గుండె నాది, సిగరెట్లు అవి తాకో అని మధ్యలో వచ్చి చెప్తూ ఉంటాడు. అందరూ భయపడిపోతారు, గంటయ్య అంటే చాలా పెద్ద రౌడీ అని చెప్పి. సో లాస్ట్లో అతనికి నిజంగానే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి అన్నప్పుడు ఇతన్ని పిలిపిస్తాడు. నిన్ను కావాలనే పిలిపించారా, ఇప్పుడు నా గుండె మార్చాలంట అంటే అప్పుడు అంటాడు, తీసుకో గంటయ్య, నీకు ఎప్పుడో రాసి ఇచ్చాను కదా అని చాలా తేలిగ్గా అంటాడు. ఒరేయ్ నీ కళ్ళు రాయించుకున్నాను, నీ గుండె రాయించుకున్నాను, నువ్వు వచ్చినప్పటి నుంచి ఊళ్ళోకి ఎవరికో ఒకళ్ళకు ఉపకారం చేస్తూ కనపడ్డావు, సమాజాన్ని ఇంత ప్రేమగా చూసే నీ దృష్టి కావాలి, నీ గుండె అంటే దాని నిండా ప్రేమ ఉంది, ఆ ప్రేమ కావాలి, అవి రెండు నా కొడుక్కి ఇవ్వరా, నువ్వు వాడిని పెంచు అని ఇతని చేతిలో పెట్టిపోతాడు. అదనమాట కళ్ళు గుండె రాయించుకోవడం అంటే. సో చాలా సీరియస్ సినిమా అది, కానీ ఏమైతే అసలు గ్యాప్ లేకుండా కామెడీతోటే రాస్తాం. రైట్. ఈ ఉడికిన వాటిని తీసుకొని కొద్దిగా ఆ రసం అంతా తీసి చల్లార్చుకోవాలి ఫస్ట్. అలా వేడి మీద వేయకూడదు. కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఈ రబడీలో వేసుకోవాలి. మీరు సాధారణంగా సినిమా సెట్లకి ఆర్టిస్టులు పర్టికులర్లీ సెట్లోకి తీసుకెళ్ళి అందరికి షేర్ చేసుకొని తినడాలు ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. మీరు కూడా ఏమైనా చేస్తారండి అట్లాంటివి? కరెక్ట్గా అడిగారండి. మా విఎన్ ఆదిత్య
తమ్ముళ్ళలాగా అన్నమాట నాకు డైరెక్టరు. ఆయన పులిహార లేకుండా ఎలా వచ్చారు అక్కయ్య గారు అని అడుగుతూ ఉంటాడు. అవునా, వెజిటేరియన్ అనుకుంటా కదా. అవునండి, అదే పులిహోర అనేసరికి గుర్తొచ్చింది. మేము పులిహోర అన్నా కానీ మీకు అర్థమైపోయి ఉండాలి. రామనాయుడు గారు కూడా నేను చేసిన గుత్తి వంకాయ కూర అవన్నీ అడిగి చేయించుకునేవారు. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి సెట్కి తీసుకెళ్లేదాన్ని. రైట్, ఈ విధంగా వేసుకున్నాం కదా, అది చక్కగా అందులో నాననిద్దాం కాసేపు, ఒక 5 నిమిషాలు నానితే గులాబ్ జామ్ లాగా. అంతే. ఎటు వచ్చి అది పాకంలో అయితే ఇది రబడీలో 2 పాకము ప్లస్ 2 పాకంలో ఉడికించి రబడీలో నానబెట్టుకుంటాం. సరే, కాసేపు అలా నానిన తర్వాత తీసి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.